జనులారా, కళా పిపాసులారా, ఇప్పుడు ప్రదర్శించబోయేది ఉత్తర రామాయణంలోని అశ్వమేధ యాగం అనే అంకం. దెబ్బలరా ముందా లవకుశలు పిలవా. నాన్న రెడీ. నువ్వు ఇంకా అట్టానే కూర్చున్నావేంట్రా? జైగాడు తలుపు వేసుకుని రెడీ అవుతున్నాడు మామయ్య. అవును మామయ్య. వశిష్ఠ మునీంద్ర, సభాస్థారులారా, పౌరులారా, ఈనాడు మీరందరూ నా శిరముపై నుంచిన భారాన్ని జ్ఞప్తి ఎందుంచుకుని ప్రజాశ్రేయస్సే నా శ్రేయస్సుగా, ప్రజాభిమతమే నా అభిమతముగా ఈ రాజ్యపాలన సాగించగలవాడనని ప్రమాణం చేస్తున్నా. అరే, ఆ మహానుభావు డైలాగులు మాకు బాగానే గుర్తున్నాయి, కానీ ఒకసారి తలుపు తీరా. మామయ్య, వారిద్దరూ లవకుశలుగా వేస్తున్నారు కదా. నిన్ను రాముడి వేషం వేద్దామని రాత్రి నుండి డైలాగులు కంటెస్టెంట్ చేస్తున్నాను మామయ్య. చెప్పరా డైలాగులు. మా ఇక్ష్వాకు వంశ వీరాది వీరుడు ఈ శ్రీరాముని తమ్ముడు సౌమిత్రిని ఓడించినది ఈ ముక్కు పచ్చలారిని బాలవీరులా. ఆగండిరా, ఆగండి. వీడు మాత్రమే వేయగలిగిన స్పెషల్ గెటప్ ఉందిరా, అది నీతోనే వేయిస్తున్నా. నిజమా మామయ్య? నీ నిజమేరా మేనలుడా. నా బంగారు కొండలు. సోదరా, ఇటు చూసితివా? బలిరా, ఏదో యాగాశ్వముగా గోచరించుచున్నదే. ఏ అశ్వమైనా కాని మన ఆశ్రమంలోకి ప్రవేశించడానికి వీలు లేదు. అటులైనా వెంటనే దీన్ని బంధించి మన వాల్మీకి మహర్షుల వారి ముందు నిలబడదాం. నాయనలారా, ఇది మామూలు అశ్వము కాదు, యాగాశ్వము. ఆ శ్రీరామచంద్ర ప్రభు యాగాధి అయి విడిచిన అశ్వరాజము. దానిని విడువండి. ఓ ఊర్మిళాకి, యాగాశ్వాన్ని బంధించిన వారితో ఎదురు నిలిచి యుద్ధం చేయాలి, కానీ చేతులు జోడించి విన్నవించకూడదని తెలీదా? యుద్ధానికి రమ్మనండి మీ శ్రీరామ ప్రభువుని. రామాయణంలో లవకుశులు ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ వాళ్ళను మన కళ్ళ కట్టినట్టుగా చూపించిన ఈ చిన్నారుల్ని ఎంత పొగిడినా తక్కువే. పెద్దవాడివి కదా, నువ్వు తీసుకోనా? నాకన్నా నా తమ్ముడే బాగా చేశాడు సార్, అది వాడికే ఇవ్వండి. ఇద్దరు బాగా చేశారు, ఇద్దరు తీసుకోండి. యజ్ఞం భగ్నం చెయ్యొద్దు, మర్యాదగా వెళ్ళిపో. అరే జైగా, ఒక్క దోమ గుట్టిన దోమం చంపినట్టు చంపుతానరా నిన్ను. లవకుశులారా, ఇంకా స్పీడ్ గా తిప్పుతా నా బంగారు కొండలారా. ఒరేయ్ నిద్ర ముఖంగాడా, ఈ రోజు ఇక్కడ వంట పని లేదు. సర్పంచ్ గారింటికి వెళ్ళి భోజనం రెడీ అయిందో లేదో చూసిరా పో. లవకుశులు భోజనానికి వచ్చే టైం అయింది, తొందర కానివ్వండి. అలాగే మా నాయనే వచ్చేసారా నా బంగారు కొండ. ఏంటమ్మా ఒక్కడివే వచ్చావు?
ఇంతకీ నువ్వు లౌడువా కుసుడువా? లౌడు లౌడు లేదు కుషుడు కుషుడు. ఈ బనీనేంటి నాన్న ఇలా ఉంది? కవిత బీరువాలోంచి తమ్ముడు చొక్కా తీసుకురా. సరే అమ్మా. తిన్నా. ఈ రాముడు డైలాగ్ చెప్పవా? పోనీ లక్ష్మణ్ డైలాగ్ చెప్పవా? అబ్బా మీరుండండి రా, ముందు కడుపు నిండా తినేవండి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచులు జాడవేరయ్య. లవ్ కుశలంటే ఇద్దరే అనుకున్నానే. వీళ్ళిద్దరూ అసలియ, వాడు దొంగయ. ఏరా చూసి రమ్మంటే నువ్వు ఇక్కడవే దొబ్బి తింటున్నావా? తప్పు కదా. అది కాదు మామయ్య, నేనెవరో చెప్పాలనుకున్నాడంట మామయ్య. అవునా? కానీ వీళ్ళెవరు వినలేదంట మామయ్య. అవునా? అదమ్మా వీ టాలెంట్. ఒరేయ్ తిండి కావాలంటే అడిగితే పెడతాను కదా, దానికోసం అబద్ధం చెప్పాలా? మీరు రండి బాబు. రేయ్ అబద్ధాల కొరకి ఈ చొక్కా ఎందుకురా? తీ. అయ్యో అయ్యో, ఆ తిప్పలరావు చేతులు ఇరిగిపోను. ఇలా ఎన్నిసార్లు కొడతాడయ్యా? ఆ దేవుడికి కూడా న్యాయం లేదయ్యా. నీ ముగ్గురిని ఒకే పోలికలతో పుట్టించినా నీకు మాత్రం లోపం పెట్టాడు. రామా నన్ను క్షమించు రామా. ఆ రావణాసురుడు నా రెక్కలు విరగ్గొట్టి సీతమ్మ వారిని తీసుకెళ్లిపోయాడు రామా. నేను కాపాడలేకపోయాను రామా. సీత సీత. మామ, ఆ రావణాసురుడు వీళ్ళని ఎందుకు ఏడిపించాడు? ఆనాడు రామలక్ష్మణులు రావణాసురుడి చెల్లెలు ముక్కు చెవులు కోసి అవమానించడం వల్లనే రామరావణ యుద్ధం జరిగింది. అవమానం అగ్ని లాంటిది. అది ఒక్కసారి మొదలైందంటే అందర్నీ దహించేస్తుంది. అంటే రావణాసురుడే రైట్ అన్నమాట. అమ్మా అమ్మా చెల్లమ్మ నువ్వేం బాధపడమాక. నీ కొడుకుల్ని గొప్ప కళాకారుల్ని చేస్తానమ్మా. ఓ మతి చెదిరిన కోతిని ప్రవేశపెట్టండి. ఈ బదరబోతు వాలానికి అగ్ని ముట్టించండి. అయ్యా సినిమా స్పెషల్ ఎఫెక్ట్లు అయ్యా, సూపర్ అయ్యా.
లోపల లేడనా? ఇక్కడ కూడా లేడనా? సరిగ్గా చూసారా? ఆ రావణాసురుడి బొమ్మ చూస్తేనే ప్యాంట్లు తడిచిపోయాయి. ఇక మా రావణ్ణి ఫేస్ టు ఫేస్ చూసే దమ్ముందరా? ఇక్కడ లేడు కాబట్టి మీరు బతికిపోయారా, కానీ రావణ లంక మీద అటాక్ చేసి పెద్ద తప్పు చేశారా? ఎక్కడ దాక్కున్నావురా? అమ్మో, నా జుంకాలు! మావాడు అమెరికా వెళ్ళిపోతున్నాడు. ఇంకో 2 లార్జ్ ఓన్లీ ఆన్ ది రాక్స్. బిల్లు కట్టకపోతే అందరు రోడ్సే. ఇదిగో 10,000 పండుగ వేసుకో. బిల్లు 20,000 అయింది. 2 సార్లు లెక్కట్టుకో. నువ్వు ఆపరా. ఇదిగో అది టిప్పు మాత్రమే. నువ్వు వెళ్ళి పండగ చేసుకోమా. రే అన్నకు ఆన్ ది రాక్స్ రా. లాయర్ గారు హలో దాదా కూర్చోండి. ఈయనరా బాగా పేరు వస్తున్న ఇరిటేషన్ లాయర్. నమస్కారం ఇరిటేషన్ లాయర్ గారు. ఇరిటేషన్ లాయర్ కాదమ్మా, ఇమిగ్రేషన్ లాయర్. ఏదైనా లాయరే కదా. అంతే కదా. సరే సరే, ఇంతకి డబ్బు తెచ్చారా? బెటరా. ఇదిగోండి ఈ డబ్బు తీసుకెళ్లి అమెరికాలో ఇన్వెస్ట్ చేసి ఆ ఆధార్ కార్డు ఏదో నాకు ఇచ్చేయండి బాబు. దాన్ని ఆధార్ కార్డ్ అనరమ్మా, గ్రీన్ కార్డ్ అంట. ఏదైనా కార్డే కదండి. ఆ ట్రంప్ తో త్వరగా మాట్లాడి నా వీసా ప్రాసెస్ అర్జెంట్ గా మొదలు పెట్టండి. మొదలు పెట్టండి బాబు, మీకు దండం పెడతాను. ట్రంప్ అంటే మీ ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ కాదమ్మా, అమెరికాకి ప్రెసిడెంట్. ఏదైనా ప్రెసిడెంట్ అంతే కదండి. కదరా. అయినా కుషా, అమెరికా అంటే అంత పిచ్చేంటా నీకు? పిచ్చి కాకపోతే ఏం సార్, ఇక్కడ కొట్టేస్తే బోడి 3 కోట్లు, అదే అక్కడ కొట్టేస్తే 3 కోట్ల డాలర్లు. డాలర్కి 60 రూపాయలు. ఈ ఫైల్ మీద సంతకం పెట్టు, నా పనిలో నేను. ఇదిగో ఇదిగో అలాగే. నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. చీకట్లో బ్యాగ్కి సిల్లెట్టే హేర్ మావా. వాట్సాప్ డూడ్? ఎలా దెబ్బ రోటే, ఎక్కడికి బయలుదేరు? కొంచెం కడుపులో నొప్పిగా ఉంటే ఇంటికి వెళ్తున్నా డూడ్. ఛా, బొడ్లో ఉన్న కట్టలు బయటికి తీస్తే నొప్పి ఆటోమేటిక్ పోద్ది. వాట్? మాకు కొట్టేయటమే తెలుసు, తిరిగి ఇవ్వడం రాదు. కొట్టేయడంతో పాటు కొట్టడం కూడా వచ్చురా. నిన్నొద్దా? आज मध्यरात्रि यानी 8 नवंबर 2016 वर्तमान में जारी 500 रुपए और 1,000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे, यानी ये मुद्राएं कानूनन अमान्य होगी। 500 और 1,000 रुपए के पुरानी नोटों के जरिए लेन देन की బాబు తమ్ముడు నువ్వు కూడా యారా, ఇందాక దాకా అంత ముందుకేశారు, పెద్ద ఏదో చెప్పగానే అంత మారిపోయారు.
మార్పు మాలో కాదు నోట్లలో వచ్చింది. ఇదిగో కుష, ఇవాళ నుంచి 500 1000 నోట్లు చల్లవంట. ఇప్పుడే గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. పొద్దునే మన కళ్ళ మీద కళ్ళాపి నీళ్లు చల్లేశారా? ఇప్పుడు ఈ నోట్లు ఏం చేసుకోవాలి మావా? నాలుగు గీసుకోవడానికి ఉన్నారో పోయారో చూడరా. ఏంట్రా